గట్టిగా అనుకున్నా అనుకోకపోయినా దీనికి మాత్రం అదృష్టం ఉండాలి మామా. హలో మామా, వెల్కమ్ టు డే 2 ఆఫ్ 45 days పెద్దమ్మ తల్లి దీక్ష. సో రెండో రోజు ఎర్లీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి అంటే ఫేస్ వాష్ చేసుకుని మొత్తం నీట్ గా స్పీడ్ గా రెడీ అయ్యి, ఎందుకంటే మనకు టైం లేదు. ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి జిమ్ కి వెళ్ళాలన్నమాట. జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేసి వచ్చాక అప్పుడు రెడీ అయ్యి అమ్మవారి టెంపుల్ కి వెళ్తాను. జిమ్ కి వెళ్ళాలని రెడీ అవుతున్నాను అనమాట. ఆ జిమ్ ట్రాక్ వేసుకుని సో నేను ఎర్లీ మార్నింగ్ ఈ జ్యూస్ తీసుకున్నాను అనమాట. ఈ జ్యూస్ ఏంటంటే అలోవేరా, కరివేపాకు, వీటి గ్రాసు, ఉసిరి, దాదాపు 15 ఐటమ్స్ కలిపిన జ్యూస్ అనమాట ఇది. ఈ జ్యూస్ తీసుకుని దాంట్లో నిమ్మకాయ కలుపుకొని ఆ వాటర్ కి మన కోరికలు, మన ఆశయాలు, మనం ఏమనుకుంటున్నామో ఆ వాటర్ చెప్తే ఆ వాటర్ మనం తాగుతాం కదా. సో ఎందుకంటే బాడీలో ఎక్కువ శాతం వాటర్ ఉండడం వల్ల ఆ వాటర్ మన కోరికలను వింటుందని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. అది తాగేసి చక్కచక్క రెడీ అయ్యి జిమ్ లో నేను తాగే వాటర్ లో కలుపుకునే ప్రోటీన్ పౌడర్ అనమాట. వాటర్ లో కలుపుకోవచ్చు, పాలలో కూడా కలుపుకోవచ్చు. సో నేను ఇది ఆర్గానిక్ గా చేసిన పౌడర్ అనమాట. 9 రకాల నట్స్ వేసి ఆర్గానిక్ గా ఇంట్లో చేసిన పౌడర్ అనమాట ఇది. సో నేను బయట ఎక్కడ కూడా ఆ పౌడర్ తీసుకోను, అవన్నీ ఫేక్ ఉంటాయి అని చెప్పేసి ఇంట్లో చేయించుకున్న పౌడర్ ఇది. చాలా అంటే చాలా హెల్దీ పౌడర్ అనమాట. ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంటుంది, స్ట్రెంథనింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్. మనకు కండరాలకి ప్రోటీన్ ఇస్తుంది, మంచి ప్రోటీన్ ఇచ్చే పౌడర్ అనమాట ఇది. సో దీని గురించి మీకు ఏమైనా కావాలి అంటే ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి, నేను మీకు PDF పంపిస్తాను. సో చక్కగా బయలుదేరేసి జిమ్ కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మన జిమ్ అనమాట. ఈ జిమ్ లో ఈ రోజు చెస్ట్ అండ్ ట్రైసెప్స్ అనమాట, ఈ 2 వర్కౌట్స్ అనమాట. సో ట్రైపాడ్ చిన్న ప్రాబ్లం రావడం వల్ల ఫోన్ ఒక పర్సన్ కి ఇచ్చి ఆపరేట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మీకు ఎక్కువ ఫుటేజ్ చూపించట్లేదు. చక్కచక్క జిమ్ వర్కౌట్ కంప్లీట్ చేసుకుని చక్కచక్క ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అప్పుడు అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాలన్నమాట. సో ఇది మన టాస్క్ అనమాట. సో ఇంటికి వచ్చేసాను, ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట. వచ్చేసాం టెంపుల్ కి. సో ఇది అనమాట అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో టెంపుల్ లోపలికి వచ్చేసాం. సేమ్ నిన్నట్లాగానే 11 ప్రదక్షిణలు మనస్ఫూర్తిగా భక్తితో చేసి అమ్మవారి దర్శనం తీసుకుని మనస్ఫూర్తిగా మనం అనుకున్న కోరికలు మళ్ళీ ఒకసారి ఆవిడకి మన బాధ, మన మొర, అన్ని మన కష్టాలన్నీ ఆవిడకి ఆలపించి నువ్వే ఉన్నావమ్మా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుని ఒక 5 నిమిషాలు కూర్చొని మెడిటేషన్ చేసుకోవాలన్నమాట. అలా ధ్యానం చేసుకుని దాని తర్వాత ప్రసాదం దగ్గరికి అనమాట. సో మా ఫ్రెండ్స్ చాలా మంది ఆ వీడియో చూసి ప్రసాదం కావాలని చెప్పి అడగడం వల్ల నేను ప్రసాదం తీసుకోవడానికి వచ్చాను అనమాట. సో ఇవన్నీ వాళ్ళకి ఫ్రెండ్స్ కి అనమాట. సో ప్రసాదం తీసుకుని ఇంకా రిటర్న్ బయలుదేరేసాను అనమాట. సో ఈ ప్రాసెస్ ఇది వీక్ డే కాబట్టి చాలా తక్కువ మంది రష్ వచ్చారనమాట. అండ్ అలాగే మామ, నేను వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాను నిన్న 45 days దీక్ష గురించి. మళ్ళీ చాలా మంది కామెంట్ చేస్తున్నారు, 45 days 7 days 11 days ఎన్ని రోజులు, ఏంటి దీక్ష తీసుకోవాలి. సో ఇవన్నీ డీటెయిలింగ్ గా పిన్ టు పిన్ డీటెయిల్ గా నేను ఒక PDF ఫైల్ లో కన్వర్ట్ చేసి పెట్టాను. మీరు కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి, లేదంటే ఓం అని కామెంట్ చేయండి, మీకు లింక్ పంపిస్తాను అనమాట.